రౌడీ షీటర్ దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాతో పాటు ఇంటి స్థలం, ఉద్యోగం వీలైనంత త్వరగా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీకి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీపీకి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ తో కలిసి వారి ఫ్యామిలీకి ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు, అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం ఏదైతే వచ్చిందో ఆయనకు, అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయం. అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, అట్లనే 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్స్, అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు. పోలీస్ కమమరేషన్ పరేడ్లో వారి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బాగోగు చూసేందుకని చెప్పి వారిని ఒకసారి పలకరించేందుకని చెప్పి ఇక్కడ వచ్చినాం. వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను. అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే, అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా అందరితో కలిసి ఉండేవాడు. ఒక తలలో 4 తలాగా ఉండేవాడు. అసలైన పోలీస్ ఆయన. మంచి కష్టాల్లో ఉన్నప్పుడు పాల్గొనే టైపు. అట్లానే విధి నిర్వహణలో చాలా ఎంత ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది. అటువంటి మంచి మెరుగ వంటి పోలీసును కోల్పోయినందుకని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది. వారి కుటుంబానికి